కక్షల నేపథ్యంలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన హత్యకు రాజకీయ రంగు పులిమి శవ రాజకీయాలు చేయడం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సిగ్గుచేటని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్నలిస్ట్ సోదరులందరికీ పేరుపైన హృదయపూర్వక నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు వినుకొండ వచ్చి శవ రాజకీయాలు చేయడం సిగ్గుచేయటం. ఇద్దరు వ్యక్తుల మధ్య వైఎస్ఆర్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు గత సంవత్సరం పండగ రోజు తొలి ఏకాదశి పండగ రోజు వ్యక్తిగతంగా దూషించుకోవటం, తగాద పెట్టుకోవటం, గొడవ పట్టడం జరిగింది. ఆ తర్వాత జిలానీ మీద 307 కేసు బుక్ చేసి పోలీసుల చేత కొట్టించి జిలానీని ఇబ్బంది పెట్టారు. ఆ తర్వాత జిలానీ కుటుంబం మీద దాడి చేసి ఇంటిలో వాళ్ళందరిని కొట్టి, మహిళలను కూడా చూడకుండా కిరాతకంగా మహిళలను కొట్టి మోటార్ బైక్ తగలబెట్టారు. ఇన్ని చేసినా కానీ కేసు నమోదు కాకుండా అడ్డుపడ్డది బొల్ల బ్రహ్మనాయుడు, ఆనాటి ఎమ్మెల్యే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు, వినుకొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలా. ఆ రోజు జిలానీ ఇంటి మీద జరిగిన దాడిని చర్య తీసుకొని ఉంటే, కేసు నమోదు చేసి చర్య తీసుకొని ఉంటే ఈరోజు రసీదు చనిపోయేవాడు కాదు. ఈరోజు జిలానీ అంత కూడా అయ్యేవాడు కాదు. ఆ రోజేమో బొల్ల బ్రహ్మనాయుడు తన స్వార్థం కోసం అధికారాన్ని గుప్పెట్లో పెట్టుకొని పోలీసులు చర్య తీసుకుంటామన్నా అడ్డుకున్నాడు. బొడ్లో జరిగితే, ఇంత దారుణం జరిగితే కేసు కూడా, ఎఫ్ఐఆర్ కూడా కాకుండా అడ్డుపడ్డాడు. అందుకే ప్రైవేట్ కేసుకి వెళ్ళాడు. షేక్ జానీ బాషా ప్రైవేట్ కేసులో వారి బండి తగలబెట్టింది AP 27 BT 0388 బుల్లెట్ బండిని తగలబెట్టింది కూడా ఈరోజు కోర్టు గతంలో 2022లోనే కోర్టుకు వెళ్ళిన ఆధారాలు. ఇగో ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎవరు ఏది పడితే అది రాసిస్తే దాన్ని మాట్లాడటం సిగ్గుసేటు, ఆధారాలు లేకుండా మాట్లాడటం దురదృష్టకరం. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి ద్వేషాలు ఈరోజు మొన్న జరిగినటువంటి హత్య కారణమైతే దాన్ని శవ రాజకీయాలు పులవటం, తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లటం, తెలుగుదేశం పార్టీలో ఒక సభ్యత్వం కూడా లేని వ్యక్తి మీద బురద జల్లటం చాలా దురదృష్టకరం. ఎవరితో తిరిగాడండి ఈ జిలానీ? అంటే వైఎస్ఆర్ పార్టీలో మీ పట్టణ పార్టీ ప్రెసిడెంట్తో తిరిగిన ఫోటోలు. ఈ జిలానీ చనిపోయిన వ్యక్తి ఇద్దరు కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఉన్నప్పుడు గొడవ జరిగింది వాస్తవం కాదా? దాని గురించి ఎందుకు మాట్లాడరు? ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవని ఈరోజు పార్టీలకు రంగు పూస్తారా? మీ పార్టీలో గతంలో పనిచేసినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీలో ఈరోజు బొల్ల బ్రహ్మనాయుడు దుర్మార్గాల వల్ల, రౌడీజాన్ని, గుండాయిజాన్ని ప్రోత్సహించడం వల్ల ఈరోజు జిలానీ హంతకుడిగా మారాడు. అలాగే రషీద్ దురదృష్టవశాత్తు చనిపోవడం వల్ల వాళ్ళ కుటుంబం నష్టపోయింది. మేము కఠినంగా వ్యవహరిస్తాం అంటే మీలాగా కాదు. గతంలో జల్లయ్యని చంపిన, చంద్రయ్యని చంపిన, అలాగే నరసరావుపేటలోని ఇబ్రహీం అతి దారుణంగా చంపిన ఏ రోజైనా మాట్లాడాడా? ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గుందా? ఈరోజు వచ్చి శవ రాజకీయాలు చేయడానికి సిగ్గుందా నీకు? జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా. సంక్షేమ పథకాల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారు లేదు. మీ సంక్షేమ పథకాలు అమలు చేయలేదు కాబట్టే, అభివృద్ధి మీరు చేయలేదు కాబట్టే మిమ్మల్ని చిత్తుగా ఓడించి ప్రజలు ఇంటికి పంపించారు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి, ఇకనైనా శవ రాజకీయాలు మార్చుకోండి. ఇదే విధంగా మీరు శవ రాజకీయాలు చేస్తే మీకు పుట్టగతులు కూడా ఉండవు. ఈసారి సింగిల్ డిజిట్ కూడా రాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. శవ రాజకీయాలు ఆపండి. ఇప్పటికైనా మంచి పద్ధతులు నేర్చుకోండి. చంద్రబాబు గారు చేసే మంచిని అభినందించండి, ప్రజలకు చేరేటువంటి మంచిని ప్రోత్సహించండి, అరాచకాల్ని, దుర్మార్గాల్ని ఖండించండి. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి పద్ధతి మార్చుకోకపోతే ఈసారి 11 సీట్లు వచ్చినాయి, ఈసారి సింగిల్ డిజిట్ కూడా రాని పరిస్థితి వస్తుంది. ఇలాంటి శవ రాజకీయాలు చేస్తే ఈ దుర్మార్గానికి ప్రజలు మరోసారి గుణపాఠం చెప్తారని హెచ్చరిస్తున్నారు.
మిత్రులందరికీ నమస్కారం. మా శాసనసభ్యులు వారు పూర్తిగా వివరించారు. అసలు ఇప్పుడు వినుకొండలో ఏం జరిగింది, వాస్తవ పరిస్థితులకు రావాలా? ఈ రోజున 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ వచ్చి అసత్యాలు మాట్లాడుతుంటే ఎంత దుర్మార్గం అండి. ఇక్కడ చనిపోయింది ఎవరు, చంపింది ఎవరు? ఒక ఇద్దరు రౌడీ షీటర్లు నిన్నటిదాకా ఇద్దరు కలిసి ఒక పెద్ద రౌడీ షీటర్ పిఎస్ ఖాన్ దగ్గర పనిచేశారు. వీళ్ళు ముగ్గురు కలిసి కూడా బ్రహ్మనాయుడు గారి దగ్గర పనిచేశారు. వాటాలలో తేడా వచ్చి బ్రహ్మనాయుడు ఇంట్లో కొట్టుకొని బ్రహ్మనాయుడు ఇంట్లో అద్దాలన్నీ పగలగొట్టారు. ఇదే బ్రహ్మనాయుడు వీళ్ళ మీద కేసు పెట్టించాడు. జరిగిన వాస్తవాన్ని మభ్యపరిచి ఈరోజు తెలుగుదేశం ఆయన ఏదో చంపారు. అసలు ఎవరు తెలుగుదేశం ఎక్కడ? ఇవన్నీ సాక్ష్యాలు కాదా? ఇంత నగ్న సత్యాన్ని మసిపూసి మారేడుగా చేసే విధంగా ఈ విధంగా వ్యవహరించడం అనేది చాలా దుర్మార్గం. ముఖ్యంగా గత 5 ఏళ్లలో ఈ బొల్లా బ్రహ్మనాయుడు గారి నేతృత్వంలో వినుకొండ నియోజకవర్గం, ముఖ్యంగా వినుకొండ పట్టణంలో అనేక గొడవలు, అనేక రకాలైనటువంటి గంజాయి బ్యాచ్ని ప్రోత్సహించడం. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే 6 కేసుల్లో ముద్దాయి ఉన్నటువంటి ఆ పిఎస్ ఖాన్ అనే అతను ఇందాక జగన్మోహన్ రెడ్డి గారు వెనకుండి కనపడతామన్నారు. మీరా ఈ రౌడీ షీట్ల గురించి, హత్యల గురించి మాట్లాడేది? అసలు ముందు మీ పక్కన ఎవరు ఉన్నారు? గత 5 ఏళ్లలో జరిగింది ఏంటి? ఇన్ని వాస్తవాలన్నీ ప్రజలకు తెలుసు. ఈ పట్టణంలో ఉన్నటువంటి, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారి మనస్తత్వం ఏంటో, గతంలో మేము చేసినప్పుడు జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ ఏంటో, పోనీ గత 5 ఏళ్లలో ఈ టౌన్లో ఎన్ని సంఘటనలు అండి. రైతులు తలకాయల దగ్గరుండి పగల కొట్టించిన సంస్కృతి ఈ బ్రహ్మనాయుడిది. ఆ రోజు వీళ్ళు మొత్తం అక్కడే ఉన్నారు. ఈరోజు ఏదైతే అతుడయ్యాడో అతనితో సహా అందరూ అక్కడే ఉన్నారు. బ్రాందీ షాపులో పనిచేస్తూ వాటాలు కుదరక, లేకపోతే గంజాయి దగ్గర స్మగ్లింగ్ చేస్తూ వాటాలు కుదరక తగాదాలు పెట్టుకొని విడిపోయి, ఒకరు మోటార్ సైకిల్ ఒకరు తగలబెట్టుకొని, ఇంతగా మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఎవరు ఆయన మోటార్ సైకిల్ కాదండి, వీళ్ళ ఇంటి మీదకి వెళ్ళి కూడా జలానీ వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి మోటార్ సైకిల్ తగలబెట్టి జలానీ అన్నని, జలాని తల్లిని, అన్న కూతురు మొత్తాన్ని కూడా కొట్టారు. దానికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ సరైన న్యాయం జరగలేదని వాళ్ళు ప్రైవేట్ కేసు వేశారు. ఇది వాస్తవం కాదా? వాస్తవాలను మభ్యపరిచి ఈ రోజున మంచి పాలన జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి మీదనో, ఇక్కడ ఉన్నటువంటి జీవి ఆంజనేయులు గారి మీదనో, లేకపోతే పవన్ కళ్యాణ్ మీదనో ఈ విధంగా పొరుదుతలటం అనేది స్థాయికి తగ్గ పని కాదు. మేమైతే ఒకటే మనం చేస్తున్నాం, 24 గంటలు కాదండి, 24 నిమిషాల్లోనే అతన్ని పోలీసులు పట్టుకున్నారు. స్పాట్లోనే పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. అందరు చూశారు కదా. ఇప్పుడు ఆడ విజువల్స్ చూసాం, దారుణంగా జరగడం జరిగింది. దాన్ని మేము ఖండించాం. వెంటనే ముద్దాయిని పట్టుకున్నారు. 24 గంటలలోపు మళ్ళీ ఆ ముద్దాయిని పోలీస్ స్టేషన్లో అదేవిధంగా కోర్టుకు పెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ ఏదో ఎస్పీ మారారు, ఈ ఎస్పీ వచ్చాడు, ఆ ఎస్పీ వచ్చాడని స్థాయికి తగ్గ మాట్లాడటం లేదనేది ఈ సందర్భంగా మనం చేస్తూ, లా అండ్ ఆర్డర్ని ఈ ప్రభుత్వం ఈ వినుకొండ నియోజకవర్గంలో జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఖచ్చితంగా 100% అమలు పరుస్తాం. గతంలో జరిగినటువంటి దారుణాలన్నింటినీ కూడా వెలికి తీస్తాం. కబ్జాలు కానివ్వండి, వీళ్ళు చేసిన దారుణాలు కానివ్వండి, ఇంకా గంజాయి బ్యాచ్లు ఎవరుండే పోలీసులు నిన్నటిదాకా ఇప్పుడు ఉన్నటువంటి సీఐ ఎవరు? వాళ్ళే, ఆ పాలన ఉన్నోళ్లే. పోలీసులు మాకు వస్తాల్సి పలికేదేంటి? వైసీపీలో ఉన్నటువంటి పోలీసులు ఈ రోజు కూడా ఉన్నారు. పోలీసులు ఎవరికి వత్తాసు పలకరు. పోలీసు పనిచేస్తారు. బాధ్యత కలిగినటువంటి రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ సక్రమంగా పనిచేయించాలా. ఆ బాధ్యతనే ఈ ప్రభుత్వం నెరవేరుస్తుంది. ఏంటి ఢిల్లీలో ధర్నా? దేని గురించి ఢిల్లీలో ధర్నా చేసేది? ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి 40 రోజుల్లో ఏమైందండి? హైదరాబాదు, బెంగళూరు, మళ్ళీ తాడేపల్లి, ఇప్పుడు వినుకొండ. ఇక్కడ ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడు మహానుభావుడు బ్రహ్మనాయుడు గారు నేను అది చేస్తా, ఇది చేస్తా, దాడిపోవాలన్నాడు. నిన్న అంత కొండపడ జరుగుతుంటే కనీసం ఇటు వచ్చిన దాఖలాలు ఈ కార్యకర్తలు గాలి వదిలేశారు. ఇప్పుడు ఎప్పుడో ఇద్దరు రౌడీ షీట్లు కొట్టుకొని జరిగితే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ తెలుగుదేశం మీదనో, జీవి ఆంజనేయులు గారి మీదనో, ప్రభుత్వం మీద అప్రతిష్ట పాలు చేసేదానికి కుట్ర పన్నుతున్నటువంటి బ్రహ్మనాయుడు. అసలు వీటన్నిటికీ కారణం బొల్లా బ్రహ్మనాయుడు చేసినటువంటి కబ్జాలు, బ్రహ్మనాయుడు పోషించినటువంటి రౌడీ షీట్లని త్వరలోనే మంచి విచారణ కమిటీ చేసి ఎమ్మెల్యే గారు తప్పనిసరిగా వాటన్నిటిని వెలుగులో తీసుకొస్తాం.
గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పాలనలో జరిగినటువంటి అవతప్పులన్నీ బయటికి తీసుకొస్తాం. రౌడీ షీటర్లందరినీ కూడా తప్పనిసరిగా శిక్షిస్తాం. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ బయటికి రావాలా. ఈ సందర్భంగా మేము ఒకటే మనం చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో వినుకొండ పట్టణంలో కానీ వినుకొండ నియోజకవర్గంలో రౌడీయిజం అనేది ఉండదు. అది మా పార్టీ, ఏ పార్టీ వాళ్ళు చేసినా, ఏ కులం వాళ్ళు చేసినా తప్పనిసరిగా వెంటనే చర్యలు ఉంటాయి. గతంలో చేసినటువంటి కూడా తిరగదోరి ఈ కబ్జాదారుల్ని, ఈ భూ కబ్జాదారుల్ని, గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్ళని, వీళ్ళందరినీ కూడా అన్ని కేసులు కూడా బయటికి తీసుకొచ్చి లా అండ్ ఆర్డర్ 100% అమలు పరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు జరిగినటువంటి ఈ దురదృష్టకరమైన సంఘటనలో మరి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రావటం ఏంటి, ఈ ఆరోపణలు ఏంటి, ఇది స్థాయికి తగ్గ పని కాదు. కాబట్టి ప్రజలందరూ వాస్తవాన్ని గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పారదర్శక పాలన చేస్తుంది, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది, సంక్షేమ కార్యక్రమాలు చేస్తాం. మా ఎమ్మెల్యేగా చెప్పారు, బ్రహ్మాండంగా రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది, అక్కడ బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు అందిస్తా ఉన్నాం, ఎక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదే.